కొనసాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పద్దులపై చర్చ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్ జనసేన వైపు పెండెం దొరబాబు చూపు అగ్రనేతల నుంచి ఆహ్వానం త్వరలోనే చేరతారంటూ ప్రచారం అసైన్డ్ ల్యాండ్స్ వివరాలు సేకరిస్తున్నాం భూ కేటాయింపులపై చర్యలుంటాయి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్న అనగాని నర్సాపురం ఎంపీడీఓ సూసైడ్ కేసులో పురోగతి బ్లాక్మెయిల్ చేసిన నిందితుడి గుర్తింపు అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండో విడత రుణమాఫీ నిధుల జమ నేడే 7 లక్షల మందికి 7,000 కోట్ల విడుదల మదనపల్లి ఘటనలో ముగ్గురిపై వేటు కుట్ర ఉందన్న రెవెన్యూ కార్యదర్శి షార్ట్ సర్క్యూట్ కి అవకాశమే లేదన్న సిసోడియా ఆర్టీసీ బస్ కార్ ఢీ నలుగురికి తీవ్ర గాయాలు మెదక్ జిల్లా నందిగామ శివార్లో ఘటన నీట మునిగిన వందలాది ఎకరాలు ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం ఏలూరు జిల్లాలో రైతుల కన్నీళ్లు తుంగభద్ర జలాశయానికి వరద 5 గేట్ల ద్వారా నీటి విడుదల ఇన్ఫ్లో 135,401 క్యూసెక్లు శ్రీశైలంలో జల పరవళ్లు సాగర్ వైపు కృష్ణమ్మ పరుగులు గేట్లు ఎత్తి నీటి విడుదల భద్రాచలం దగ్గర శాంతిస్తున్న గోదావరి 43 అడుగులకు చేరిన నీటి మట్టం మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ ముమ్మిడివరం లంక గ్రామాల్లో వరద యానాంలో నీట మునిగిన ఇళ్లు భారీ వర్షానికి అమలాపురం అతలాకుతలం పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతాలను సందర్శిస్తున్న పర్యాటకులు కొలనులోకి దిగకుండా జాగ్రత్తలు వరదలోకి దూసుకెళ్లిన టిప్పర్ డ్రైవర్ కు తప్పిన ప్రాణాపాయం అల్లూరు జిల్లా నిమ్మలగూడెల్లో ఘటన సుల్తానాబాద్ లో రోడ్ అస్తవ్యస్తం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి వరి నాట్లు వేసి జనాల నిరసన మద్యమత్తులో వీరంగం కానిస్టేబుల్ పై యువకుడి దాడి విశాఖ చినవాల్తేరులో ఘటన విశాఖలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం వెంకోచిపాలెం మెడికవర్ ఆసుపత్రిలో మంటలు భయంతో పరుగులు తీసిన రోగులు సిబ్బంది ఏఓబీలో పోలీసుల కూంబింగ్ మావోయిస్టులకు వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీ తీసిన గిరిజనులు కేఎఫ్ బీర్ బాటిల్లో ఫంగస్ హనుమకొండ కుందన్ వైన్స్ లో ఘటన వినియోగదారుల ఆందోళన కేరళలో విరిగిపడ్డ కొండ చర్యలు 36 మంది మృతి పలువురికి తీవ్ర గాయాలు శిథిలాల కింద వందలాది మంది జార్ఖండ్లో పట్టాలపై ప్రమాదం గూడ్స్ రైలును ఢీకొన్న మరో ట్రైన్ 2 మృతి 20 మందికి గాయాలు